వాక్యం చెప్తుంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేనివాడు బలమైనటువంటి జనమగును అన్నారు. అబ్రహాము ఈ లోకములో ఎవరిని బలముగా చేసుకోలేదు. అబ్రహాము ఎవరిని బలముగా చేసుకున్నాడంటే దేవుని బలంగా చేసుకున్నాడు. అబ్రహాము దేవుణ్ణి ఆధారము చేసుకున్నాడు. అబ్రహాము దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడిగా ప్రయాణం చేసిన వాడిగా ఉన్నాడు. అబ్రహాము దేవుడిని నమ్మాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. చూడండి, మునుపు ఆయన పరిస్థితి కొద్దిగా ఉంది. దేవుడు తుదకు మహాభివృద్ధిని వాగ్దానము చేశాక దేవుడు నిశ్చయముగా ఆయనను విస్తరింపచేశాడు. ఆయన సంతానమును కూడా విస్తరింపచేశాడు. చూడండి, అబ్రహాము విశ్వాసులకి ఏమయ్యాడంటే తండ్రి అయ్యాడు. ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో అందరికీ తండ్రి ఎవరంటే అబ్రహాము. అంతగా దేవుడు ఆయనని ఈ లోకములో విస్తరింప చేసి ఉన్నాడు.